మ్యాథ్స్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ నరా రామకృష్ణ, న్యూమరాలజిస్ట్. మనం ఈరోజు న్యూమరాలజీలో సంఖ్యలకి అంకెలకి ఉన్న అవినాభావ సంబంధం గురించి మనం చెప్పుకుందాం. సంఖ్యలు అంటే మనకి 1 నుంచి 9 అంటే 1 to 9 ఈ యొక్క ఏదైతే ఈ మనకి ప్రతి ఒక్క మనిషి జీవితం అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ డేట్లోనే పుడతారు. దీంతకు మించి ఎక్కడ పోవడానికి లేదు. అది 1 అంటే 1, 10, 19, 28 కావచ్చు. 2 అంటేనేమో 2, 11, 20, 29 ఇలా ఈ డేట్లకు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డేట్లలోనే జన్మిస్తారు ఎవరైనా సరే. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ప్రతి ఒక్కరు కూడా దీంట్లో జన్మించాల్సిందే. ప్లస్ పేర్లు కూడా వచ్చేసరికి ఏ నుంచి జెడ్ వరకు పేర్లు పెట్టుకోవాల్సిందే. వీటిలో ఉండాల్సింది వాళ్ళ పేర్లు ఏది కూడా. కాకపోతే దీనికి ఇది వచ్చేసరికి ఇది నంబరాలజీ, ఇదేమో మనకి లెటర్ అన్నమాట, అక్షరాలు. వీటికి ఉన్న సంబంధం ఏంటి దాని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి మన ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్లో అంటే మన యొక్క ఈ దక్షిణ ఆసియా దేశాలందరూ కూడా మనకి చాల్దియన్ పద్ధతిని ఎక్కువ పాటిస్తూ ఉన్నారు. కాబట్టి నేను కూడా చాల్దియన్ పద్ధతిని ఎక్కువ పాటిస్తున్నాను. అవసరమైనప్పుడు మనం పైథాగరస్ కూడా కొన్ని సందర్భాలు చూడాల్సి వచ్చినప్పుడు కొంచెం క్రిటికల్గా ఉన్నప్పుడు దాన్ని కూడా చూస్తాము. ఈ చాల్దియన్ ప్రకారంగా మనకు వచ్చేసరికి ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఏ పేర్లు పెట్టుకోవాలి, ఏ లెటర్స్తో పెట్టాలి అంటే మనకి ఆస్ట్రాలజీ ప్రకారంగా వచ్చేసరికి కొన్ని నక్షత్రాలను బట్టి, రాసులను బట్టి కొన్ని ఏ పేర్లు పెట్టుకోవాలని ఉంది. ఇది న్యూమరాలజీలో వచ్చేసరికి ఒక్కొక్క నెంబర్కి వచ్చేసరికి ఒక్కొక్క పేరుని మనం చూసుకోవాల్సి వస్తుంది. 1 నెంబర్లో ఉన్నవాళ్ళు ఏ పేరు పెట్టుకోవాలి, ఏ అక్షరం పెట్టుకోవచ్చు, జే పెట్టుకోవచ్చు, అట్లా కొన్ని నెంబర్స్ ఉంటాయన్నమాట. ఆ నెంబర్ ప్రకారంగానే వీళ్ళు పెట్టుకోవాలి. వైతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంది. అంటే ఈ నెంబర్ గల వాళ్ళు 1, 10, 19, 28 తేదీలో జన్మించిన వాళ్ళు ఈ 3 లెటర్లు కాకుండా వేరే పేర్లు పెట్టుకుంటే ఇబ్బంది అని మీకు డౌట్ రావచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. అది కూడా న్యూమరాలజీ ప్రకారం ఉంటే అది కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది మీకు చెప్తున్నాను. ఇలా వెళ్తే మీకు అంటే ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ నేమ్ ఉన్న వాళ్ళైతే మనం తీసి పక్కన పెట్టేసేయండి. కొత్తగా జన్మించిన వాళ్ళు పిల్లలకు వచ్చేసరికి సాధ్యమైనంత వరకు ఇలా కూడా చూసుకోవచ్చు. కుదరని పక్షంలో వేరే కూడా వెళ్ళొచ్చు. జనరల్గా మీకు సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. 2 వచ్చేసింది. 2 కూడా మనకు వచ్చేసరికి బి కానీ, ఆర్ కానీ, కే కానీ ఇట్లా ఈ లెటర్లో మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి 3 నెంబర్ వచ్చేసరికి మనకి ఎస్ కానీ, జీ కానీ, ఎల్ కానీ ఇలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ 4 వచ్చేసరికి మనకి ఎమ్, టీ ఈ అక్షరాల్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే స్టార్టింగ్ లెటర్ కుదిరింది. మనం అన్ని కుదరదు కదా. టీ అంటే అన్ని పేర్లు రావాలిగా. ఏ రకంగా వస్తుంది మనకి? టీ అంటే త్రివిక్రమ్ వచ్చింది. అలా అని చెప్పేసి అందరికి రాలేదు. లేడీస్ ఉంది, త్రివేణి అట్లా పెట్టుకోవచ్చు. కుదరాల. అయితే వాళ్ళ జన్మ తేదీకి డెస్టినీ నెంబర్కి సరిపోయినప్పుడే ఆ పేరు పెట్టుకోవడానికి కుదురుతుంది, లేకపోతే కుదరదు. ఇక్కడ వచ్చేసరికి 5 ఉంది. 5 వచ్చేసరికి మనకి ఎన్ పెట్టుకోవచ్చు, హెచ్ పెట్టుకోవచ్చు. ఇలా కొన్ని నెంబర్స్ ఉంటాయన్నమాట. మేము ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక 6 వచ్చేసరికి యూ పెట్టుకోవచ్చు. ఇక్కడ 7 వచ్చేసరికి కేతుకు సంబంధించింది కాబట్టి దీనికి మనకి అన్ని పేర్లు రావు. మనకు ఓ జడ్ వస్తుంది. వీటిలో మనకి పేర్లు రావు, చాలా తక్కువగా ఉంటాయి. ఏం పెట్టుకుంటారు? ఓ మీద ఏం పెడతారు? ఓర్వశి పెట్టాలి, ఊర్మిళ పెట్టాలి. ఏ రకం పెడతారు? జడ్ ఉంది. జడ్లో ఏం పెడతారు? జహీర్ అని. కొద్ది అన్ని పేర్లు మనకు రావు. ఇకపోతే 8 ఉంది. 8లో వచ్చేసరికి కొన్ని నెంబర్లే వస్తుంది. మనకి పి వస్తుంది. పి మీద రావచ్చు, బాగానే ఉంటుంది. 9 వచ్చేసరికి 9కి ఇక్కడ లేదు. మనకి ఎక్కడైతే చాల్దియన్ పద్ధతిలో ఈ 9కి సంబంధించింది లేదు. అంటే మీకు సబ్జెక్ట్ కావడం చెప్తున్నాను. ఇది మనకి పైథాగరస్ వచ్చేసరికి 9 వస్తుంది. మళ్ళీ 9 వచ్చేసరికి 6 వస్తుంది అనమాట. ఇక్కడ 6 వస్తుంది, ఐ వస్తుంది. వీటి మీద పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, అంటే వాళ్ళు పుట్టిన డేట్ని ప్రకారంగా ఏ లెటర్ల ప్రకారంగా ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేది మినిమం నాలెడ్జ్ కోసం మీకు ఇదంతా చెప్పడం జరుగుతుంది. దీంతో మీరు దీన్నే పాటించాలి, ఈ నెంబర్ లేకపోవడం మాకు బాగలేదు అనేది అదేం ఉండదు. మీరు ఆల్రెడీ పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆ పేరులో మీ యొక్క ఈ 1 నుంచి 9 వరకు ఉన్న డేట్లో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే, అది మీకు చెప్పాను మళ్ళీ ఉదాహరణ కూడా. 1 అంటే 1 కాదు, 1, 10, 19, 28 అట్లా అనమాట. 4 అంటే 4, 13, 22, 31 అట్లా ఆ డేట్కి వచ్చే వాళ్ళు వరకు ఏ నెంబర్లో పెట్టుకున్నా మీ యొక్క పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి సరిపోయిందా లేదా. ఇంకొకటి కూడా ఏంటంటే మీరు పిలిపించుకునే పేరు కూడా చాలా ఇంపార్టెంటు. మీరు సాయి కుమార్ అని పెట్టుకున్నారనుకోండి. సాయి కుమార్ అని పెట్టుకొని మీరు ఏం పిలుస్తున్నారు? ఎక్కువగా పిలిచేది సాయి పిలుస్తారు. ఇట్లా మీరు పూర్తి పేరు పెట్టినా ఏం పేరు పిలుస్తున్నారు, మీరు అందరినీ మిమ్మల్ని ఏ రకంగా పిలుస్తున్నారు అనేది ఇంపార్టెంట్.
ఆ ఇంపార్టెంట్ ఆ పేరు మీదనే ఇది సాయి కృష్ణ ఉంది. సాయి కృష్ణ ఉంటే కృష్ణ అన్నారనుకోండి, కృష్ణకు సంబంధించిన వైబ్రేషన్సే ఉంటాయి మీకు. కృష్ణ నెంబర్ అంటే మనకు 19 వస్తుంది. ఈ 19 అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందా లేదా చూసుకోవాలి. లేనప్పుడు దీనికి ఏం చేయాలి, ఇది ప్రొనాలజీ చూసుకొని లెటర్స్ ప్రకారంగా మీకు ఏ రకంగా ఉంటుంది అనేది మంచి కరెక్షన్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మంచి ఉజ్వలమైన భవిష్యత్తుకి మేము న్యూమరాలజీని చక్కగా మీకు ఉపయోగిస్తాము. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరైనా మంచి అభివృద్ధికి రావాలి, మాకు న్యూమరాలజీ ప్రకారంగా మంచి జరగాలనుకుంటున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మా కింద స్కూల్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్ ఇవ్వగలం. థ్యాంక్ యూ.